సాధారణ పర్సన్ ఎవరైతే ఉంటారో ఈ పాస్‌పోర్ట్‌లో ఈసీఆర్ అండ్ నాన్ ఈసీఆర్ అనే టాపిక్ చాలా కన్‌ఫ్యూజన్ అవుతున్నారు. సో, దీనికోసం సింపుల్‌గా చెప్పాలంటే మీరేం చెప్తారు? పాస్‌పోర్ట్స్‌లో అండి మళ్ళీ 2 టైప్స్ ఆఫ్ ఇష్యూస్ ఉంటాయి. మీరు అన్నట్టే ఈసీఆర్ అంటే ఎమిగ్రేషన్ చెక్ రిక్వైర్డ్. అదే ఈసీఎన్ఆర్ అంటే ఎమిగ్రేషన్ చెక్ నాట్ రిక్వైర్డ్. మనకిప్పుడు ప్రపంచంలో ఒక 18 దేశాలు అలా ఉన్నాయండి, ఎస్పెషలీ గల్ఫ్ కంట్రీస్ సంబంధించి. ఇప్పుడు మన వాళ్ళు ఎవరన్నా ఉద్యోగం కోసం అక్కడికి వెళ్తుంటే, మన దేశం నుండి మామూలుగా గల్ఫ్ దేశాలకి ఏదైనా ఉద్యోగం కోసం వెళ్తుంటే వాళ్ళకి మినిమం క్వాలిఫికేషన్ లేకపోతే వాళ్ళని ఎక్స్‌ప్లాయిటేషన్ లాగా అవుతుందేమో, లేకపోతే కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. కాబట్టి మనకి మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్లోనే ప్రొటెక్టర్ ఆఫ్ ఎమిగ్రెంట్స్ అని ఉన్నారు, ఒక డిపార్ట్మెంట్ ఉంది. సో వాళ్ళు ఏం చేస్తారంటే మినిమం 10th క్లాస్ క్వాలిఫికేషన్ ఉంటే అప్పుడు వాళ్ళకి ఎమిగ్రేషన్ చెక్ నాట్ రిక్వైర్డ్ అన్న పాస్పోర్ట్ వస్తుంది. లేదా సర్టన్ క్వాలిఫికేషన్స్ మిగతా ఉంటే ఏజ్ బట్టి దాన్ని బట్టి ఉంటాయి అన్నమాట. సో మనకి ఇచ్చే పాస్పోర్ట్లో ఏమీ ప్రింట్ అవ్వకపోతే దట్ మీన్స్ ఇట్స్ ఎమిగ్రేషన్ చెక్ నాట్ రిక్వైర్డ్. అంటే వాళ్ళకి ఏమీ ప్రాబ్లం ఉండదు. లేదా ఇప్పుడు ఎమిగ్రేషన్ చెక్ రిక్వైర్డ్ అని స్పెసిఫిక్గా ప్రింట్ చేస్తే కనుక వాళ్ళు ఉద్యోగం కోసం వెళ్ళేటప్పుడు ముందుగా ప్రొటెక్టర్ ఆఫ్ ఎమిగ్రెంట్స్తో అది వాళ్ళ బేసిక్ చెక్స్ అన్నీ చేసుకుని దాన్ని బట్టి వాళ్ళు వెళ్తుంటారు.